హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ లార్జెస్ట్ లివింగ్ రొడెంట్ ఏంటో తెలుసా? ద లార్జెస్ట్ రొడెంట్ క్యాపబారా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది అన్ని రొడెంట్స్ లాగే కామన్గా బిహేవ్ చేస్తుంది అండ్ చూడడానికి అండ్ దగ్గరగా ఇటు గెనియా పిగ్స్ ఫ్యామిలీ నుంచి రిలేట్ అయ్యింది. సౌత్ అమెరికాలో ఎక్కువ కనపడుతుంది. ఇది దాని ఓన్ డంగ్ని తినడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే మ్యాక్సిమం న్యూట్రియంట్స్ దాని ఫుడ్లోంచి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇవి ఫెంటాస్టిక్ స్విమ్మర్స్, నీళ్ళలో బాగా ఎక్కువసేపు ఉంటుంది. ఇది సెమీ ఆక్వాటిక్ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేస్తుంది. అమెజాన్ రివర్స్ దగ్గర ఎక్కువ కనపడుతుంది. ఏ రివర్ బ్యాంక్ దగ్గరైనా, ఎక్కడైనా, ఏ హార్బర్లో అయినా, ఎక్కడైనా సరే ఇవి చక్కగా అడ్జస్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతాయి. అండ్ అవి ఎక్కువ అట్లీస్ట్ 10 to 20 ఫ్లోక్స్ మధ్య ఉండడానికి ఇష్టపడుతుంది, ఒంటరిగా ఉండడానికన్నా. దెన్ ఇప్పుడు ఎక్కువ నీళ్ళలో కూడా నిద్రపోగలుగుతుంది. అండర్ వాటర్ అప్ టు 5 minutes ఒక్కసారి కంటిన్యూస్గా కూడా నిద్రపోతుంది. ఒక్కొక్కసారి అది నిద్రలా వచ్చే టైంలో దాని ముక్కు బయటికి పెట్టి విజిల్స్ వేసుకుంటూ బ్రీతింగ్ తీసుకుంటూ నోస్తో ఆ ఎడ్జెస్లో బ్యాంక్ ఉండటానికి చాలా ఇష్టపడతాయి అమెజాన్ ఫారెస్ట్ దగ్గర. అండ్ ఇవి ఎక్స్ట్రీమ్లీ అజైల్ ఆన్ ల్యాండ్, అంటే ల్యాండ్ మీద ఉన్నప్పుడు కూడా ఎంతో స్పీడ్గా ఉంటాయి. ఎలా అంటే జస్ట్ ఏదన్నా ఒక థ్రెట్ వినపడిన ఒక సెక్యూరిటీని మధ్యలో పెట్టుకుంటుంది అనమాట. అది అంటే ఒక వాచ్ గార్డ్ లాగా పెట్టుకుని అది ఒక్క బార్క్ చేయగానే మొత్తం ఉన్న ఫ్లోక్ అంతా కూడా ఇమీడియట్గా స్పీడ్గా రన్ చేసి దాని నియరెస్ట్ పాండ్ ఏరియాలోకి, వాటర్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. అది దాని రన్నింగ్ స్పీడ్ 35 km/h, అంటే ఫాస్టెస్ట్ యాజ్ ఏ హార్స్ అనమాట. ఇది దాని ఓకల్ రిపిటారే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు అరవటం, బార్క్ చేయటం, విజిలింగ్, వీనింగ్, గ్రంటింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు టీత్ కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటాయి. మనకి ర్యాబిట్కి ఎలా అయితే పెద్ద పళ్ళు 2 ఉంటాయో దీనికి అలాగే ఉంటాయి, ఎందుకంటే ఇది ఆక్వాటిక్ గ్రీన్ గ్రాస్ని, హెవీ ఆక్వాటిక్ ఫుడ్ తిన్నప్పుడు విరిగిపోయి మళ్ళీ కొత్త వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇది ఇప్పుడు పెట్గా కూడా చాలామంది అక్కడ యూస్ చేస్తారు. అండ్ ఇది యానిమల్స్కి ఫర్నిచర్ లాగా యూజ్ అవుతుంది. చాలా యానిమల్స్ దీని మీద, ఈవెన్ మంకీస్, ర్యాబిట్స్, బర్డ్స్ అన్నీ, ఈవెన్ క్యాపబారస్ కూడా దాని మీద నుంచోటం చాలామంది చూశారు. అండ్ చాలా సోషల్ యానిమల్స్ ఇవి. అడల్ట్ క్యాపబారస్ వచ్చి ఆల్మోస్ట్ 35 to 70 kilograms వరకు ఉంటాయి. మినిమం యావరేజ్గా ఒక 50 kilograms అయితే ఉంటుంది. ఈ జైంట్ ర్యాట్స్, ప్రీహిస్టారిక్ ర్యాట్స్ 10 million years ఎగో నుంచి మన దగ్గర ఉన్నాయి. ఇవి మన ఇండియాలో అయితే కనపడవు, కానీ అలానే ఎక్స్టింక్ట్ ఏమీ కాదు, కానీ ఎండేంజరస్కి దగ్గరలో ఉన్నాయి. థ్రెటన్డ్ స్పీసీసే సౌత్ అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవి హ్యూమన్స్ 6 feet ఉంటే ఇవి హ్యూమన్స్కి దగ్గర 5 feet దాకా వచ్చేస్తున్నాయి. వీటిని చూస్తే జైంట్ ర్యాట్ అని కూడా అంటారు. ఇంకా ఈ క్యాపబారా గురించి మీకేమన్నా తెలిసి నేనేమన్నా మిస్ చేసి ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో. మీరు నాతో ఇంటరాక్ట్ అయితే ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు, అంటే దీనికోసం పిల్లలకి ముఖ్యంగా వాళ్ళు ఇంట్రెస్ట్గా కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకుంటారని ఈ రకంగా ట్రై చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.